అమరావతి నుంచి సత్య మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్య. ఏంటి అసలుకి మనం చూస్తే మొత్తం 16,347 పోస్టుల నియామకానికి సంబంధించినటువంటి డిఎస్సిలో అప్పటి పరీక్ష జరిగి నియామకాలు జరిగినప్పుడు రానటువంటి ఇష్యూ, లేకపోతే అప్పట్లో దాదాపుగా 200లకు పైగా కేసులు వేశారు. వాటన్నిటినీ కూడా ప్రభుత్వం అధిగమించిన తర్వాత నియామకాలు కూడా జరిగాయి. సో ఇప్పుడు ఎందుకు వైసీపీ దీన్ని ఇష్యూ చేస్తుంది? సో అక్రమాలు జరిగాయని చెప్పి, చాలా అవకతవకలు జరిగాయి అనేటువంటిది వారు చేస్తున్నటువంటి విమర్శ. సో దీనిపైన ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? ఎందుకు అసలు వాళ్ళు ఇప్పుడు దీన్ని తెరపైకి తీసుకొచ్చారు? రాజకీయంగా ఏదో కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని వివాదం చేసే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ముందు నుంచి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. ముఖ్యంగా డిఎస్సి, మెగా డిఎస్సి పైనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టులు దీనికి సంబంధించి మెగా డిఎస్సిని వితిన్ టైం ఫ్రేమ్లో పూర్తి చేసి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా సక్సెస్ రేట్ ఉన్న డిఎస్సి. ఎందుకంటే దీని మీద వేసినటువంటి కేసులు, వందలాది కేసులు కూడా వైసీపీ ప్రతిపక్షంగా ఉండి వేయించింది. డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగనివ్వకుండా చేసే ప్రయత్నం చేసింది. వాటన్నిటిని కూడా అధిగమించి హైకోర్టులో ఆ స్టేలన్నీ కూడా ఎత్తేయించి స్టిప్యులేటెడ్ టైంలో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేయడం జరిగింది. దీంట్లో ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తాలని చెప్పి భావించినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుగా అంటే విద్యార్థి విభాగంతో కొంత గొడవ చేయించడం, తర్వాత ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం, దీంట్లో అక్రమాలు జరిగిపోయి హారిజంటల్ రిజర్వేషన్లో అన్యాయం జరిగిందనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించి ఒక ట్వీట్ కూడా చేశారు. అసలు హారిజంటల్ రిజర్వేషన్స్ అమలుకు సంబంధించి కొంతమందిలో కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఏంటి అసలు ప్రభుత్వం ఎందుకు ఈ విధానాన్ని ఈసారి ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది? అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ దీంట్లో ఏమున్నాయి? దీన్ని చేయడం వల్ల ఏ రకంగా ఎగ్జామ్ రాసినటువంటి వారికి ఉపయోగం ఉంటుంది? నిజానికి హారిజాంటల్ రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చింది అయితే కూటమి ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం. 2023లో జివో నెంబర్ 77 ద్వారా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపైన జరిగే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తే 2 రకాల రిజర్వేషన్లు ఉంటాయి. ఏ ఉద్యోగానికి అయినా దరఖాస్తు చేసుకోవాలంటే ఒకటి వర్టికల్ రిజర్వేషన్, అండ్ హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్లో అభ్యర్థులకు ఎక్కువ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు భావించడంతో దానికి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాలని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మనం తీసుకుంటే కనుక వర్టికల్ రిజర్వేషన్ తీస్తే ఇది సామాజిక వర్గాల ఆధారంగా ఉంటుంది. వర్టికల్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ రకంగా ఉంటుంది. ఇది ఆర్టికల్ 16(4) సబ్సెక్షన్ 4 ప్రకారం దీన్ని అమల్లో ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకు 100 పోస్టులు ఉంటే దీంట్లో ఎస్సీలకు 15 పోస్టులు, ఎస్టీలకు 6 పోస్టులు, బీసీలకు 29 పోస్టులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు 10 పోస్టులు దాంట్లో కేటాయించబడతాయి. మిగిలినవి జనరల్ అంటే మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఆ పోస్టులు కేటాయిస్తారు. అయితే ఇదే విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ఇవి కూడా ప్రతి రిజర్వేషన్లు వచ్చినప్పుడల్లా ఇవి కూడా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని వర్గాల్లో ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేదాన్ని అమలు చేస్తారు. ఎస్సీ మహిళ, బీసీ మహిళ, ఓసీ మహిళ ఇలా ప్రతి వర్గంలో కూడా మహిళల కోట ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో వర్తిస్తుంది. అంటే వాళ్ళందరూ పైకి వస్తారు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వస్తారు. కాబట్టి మహిళల రిజర్వేషన్ ప్రత్యేక కులం కింద కాకుండా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇది అన్ని కేటగిరీల్లో కూడా అమలు అయ్యే విధంగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ప్రతి కేటగిరీలో కూడా ఒక పోస్టులు 7 పోస్టులు ఉంటే దాంట్లో కూడా ఈ రిజర్వేషన్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్ కోటా కావచ్చు, వాళ్ళ ముందు వాళ్ళు ఫిల్ చేశాక తర్వాత మెరిట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దీంతో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కొత్తగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, అంతకుముందు ఈ విధానం ద్వారా ఎటువంటి నియామకాలు కూడా జరగకపోవడంతో కొంతమేరకు అభ్యర్థుల్లో కన్ఫ్యూజన్ ఉంది. దీన్నే ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసినట్టు కనిపిస్తోంది. అయితే దీనికంటే కూడా ముఖ్యంగా మనం తీసుకుంటే ఇంకొక వివాదం కూడా దీనికంటే ముందు మనం ఒక వివాదం ఫస్ట్ లేవనెత్తారు. ఈ పి నవీన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నవీన్ అనే వ్యక్తి గురించి మొత్తం వివాదం ముందుగా రాజుకున్న ఆయనకు అన్ని తెలుసు. ఆ విభాగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎలా వచ్చింది అనేటువంటిది ఇదే కదా ఇష్యూ.
అవునవును. ఈ పి నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీ ఏదైతే ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా అతను అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు. అతను ఈ జాబ్కి అంటే ఎవరైనా సరే ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వంలో పనిచేస్తూ అంటే అవుట్సోర్సింగ్ అవ్వచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ కావచ్చు, లేదా రెగ్యులర్ ఎంప్లాయీ కావచ్చు, ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా పై అధికారులకు పలానా ఉద్యోగం నేను రాస్తున్నానని సమాచారం ఇవ్వాల్సి ఉంది. అతను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జాబ్ రాశాడు. అతను జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావడంతో మొత్తం వివాదం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. దీన్ని సోషల్ మీడియా వేదికగా తర్వాత వైసీపీ కావాలి ఇదో ప్రశ్నాపత్రం లీక్ అయిందని, మెరిట్ మ్యానిపులేషన్ జరిగిందని, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు విక్రయించారంటూ ప్రచారం స్టార్ట్ చేశారు దీన్ని అడ్డం పెట్టుకుని. తర్వాత ఒక్కొక్కటి వెంటనే ఏదైతే పోస్ట్ 1:1 పోస్టు వెరిఫికేషన్ అంటే ఈ మార్క్ లిస్టులకు సంబంధించి ఏదైతే వాళ్ళ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉందో ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు 1:1 కింద పిలిచినప్పుడు ఇతను కూడా పిలవడం జరిగింది. అయితే ఇతను వెరిఫికేషన్కి రాలేదు. ఎందుకంటే ఇతను వస్తే కనుక గుర్తిస్తారు, నువ్వు మాకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు ఎగ్జామ్ రాశారని అతని మీద అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అతను యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అతను రాకుండా ఉండిపోవడం జరిగింది. దాంతో అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి అంతటితో ఆ విషయం సమసిపోయింది. అయితే అతనికి పేపర్ లీక్ చేశాడని, అతనికి అన్ని విషయాలు తెలుసని చెప్పడానికి 40,000 పైగా క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ నుంచి ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా తాము నిర్వహించామని చెప్పి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో చాలా అంటే దేశంలో ఏదైతే పేరెనెగ్గన్న టీసీఎస్ సర్వర్ టీసీఎస్ అయాన్ సంబంధించే చాలా అయాన్ ఉంటారు. బహుశా వారి దగ్గర నుంచే దీన్ని నిర్వహించారు. దాదాపుగా 7 నుంచి 10 మంది దాకా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నట్టున్నారు. బహుశా దాదాపు మీరు అన్నట్లుగా 1000 ప్రశ్నల్లో నుంచి వారికి కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం, తర్వాత ఎగ్జామ్ రాయడం, ఇవన్నీ కూడా జంబ్లింగ్ విధానంలో అభ్యర్థులు వేరు ప్రశ్నలు కూడా రాస్తారు. కానీ ఎక్కడ ఇంకా దీంట్లో అవకతవకలు జరుగుతాయి, ఎక్కడ లీక్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది? కేవలం ఇద్దరికి మాత్రమే, అంటే ఈ మొత్తం పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అని తెలిసిన వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారి దగ్గరే కీ ఉంటుంది. కాబట్టి ఈ బయట ఉన్న ఈ ఉద్యోగి అంటే అదే సంస్థలో పనిచేసినప్పుడు కూడా అతను ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నప్పుడు కూడా అతనికి ఆ కీ వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ 40,000 ప్రశ్నలు తెలిసినా అన్ని ప్రశ్నలు గుర్తుంచుకోవడం కూడా అసాధ్యం. కాబట్టి అసలు దీంట్లో తప్పు జరిగిందనడానికి అసలు ఆస్కారమే లేదు. కాబట్టి అతని విషయం పక్కన పెడితే ఇక కొన్ని విషయాలు, కొంతమంది మెరిట్లో 125వ ర్యాంక్ వచ్చింది, 97వ ర్యాంక్ వచ్చింది, అయినా రాలేదు అంటే ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోకపోవడమే అసలు కారణం. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ముందుగా ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీలు ఉంటారో మహిళలు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, వీళ్ళందరూ పైకి వెళ్తారు. అంటే ఒకవేళ 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు మెరిట్కి ఇస్తే 2 పోస్టుల నుంచి 3 పోస్టులు వీళ్ళకి ఉంటాయన్నమాట. వీళ్ళు ముందే ఫిల్ చేస్తారు. వీళ్ళని ఫిల్ చేయడంతో ఈ 5 పోస్టులు ఆ టాప్ ర్యాంక్ ఎవరు వచ్చిన వాళ్ళకి వస్తుంది. తర్వాత ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాకు కూడా ఈ 2 పోస్టుల్లో మనకు పోస్ట్ వస్తుంది అనుకుంటారు. కానీ ఆల్రెడీ ఇవి రిజర్వ్ కేటగిరీ అంటే మహిళలకు కానీ, లేదా దివ్యాంగులకు కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ, లేదా స్పోర్ట్స్ కోటాలో గతంలో 2% ఉండేది స్పోర్ట్స్ కోటా. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్స్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని 3%కి పెంచడం జరిగింది. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళకి ఈ ముందుగా కేటాయించడం వల్ల లాస్ట్ ఉన్న 5 పోస్టులు కూడా మెరిట్కి పోతాయి. వీళ్ళు తాము 1:1 తమను కూడా పిలిచారు కదా అంటే హారిజాంటల్ రిజర్వేషన్లో ఎవరైనా మిస్ అయితే, మధ్యలో ఎవరైనా రాకపోతే కనుక అక్కడికి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎంపిక ప్రక్రియలో దీనికి సంబంధించి నియామక ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అందరినీ పిలవడం జరిగింది. ఎవరైతే మెరిట్ లిస్టులో ఉన్నారో దగ్గరికి ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాక ఈ హారిజాంటల్ రిజర్వేషన్ చూసుకున్న తర్వాత ఎవరైతే దాంట్లో ఎలిజిబుల్లో వాళ్ళందరూ కూడా దాంట్లో ఫిట్ అయ్యే విధంగా చూసుకున్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఈ మొత్తం నియామకాలు జరిగాయని కూడా ఇప్పటికే అధికారులు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అదేవిధంగా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పాటు మంత్రులు కూడా దీనికి సంబంధించి అనేక మార్లు వివరణ ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ దీన్ని కావాలని లాగే ప్రయత్నం చేస్తోంది. దాని మూలంగానే ఈరోజు ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఘాటుగా స్పందించారు. నిరుద్యోగులందరికీ మీరు క్షమాపణలు చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి 1 సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి జాబ్ క్యాలెండర్